మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో ముదిరాజులను కుల బహిష్కరణ చేశారని ముదిరాజ్ మత్స్య కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ ఆరోపించారు. మా ముదిరాజులకు సొసైటీలు ఉన్నాయి. మా కుల వృత్తి మేరకు మాకు చేపలు పట్టే హక్కు ఉంది. కానీ ఈ గ్రామంలో మాకు చెరువుకు కుంటలకు వెళ్ళనివ్వకుండా గ్రామ ఇతర కులాల వారు మరియు గ్రామ పెద్ద మనుషులు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. గత 20 రోజుల నుండి కుల బహిష్కరణ చేశారు. కుల వృత్తుల వారు వారి పనులు చేయకుండా మాపై కక్ష సాధిస్తున్నారు. ఈ విషయానికై అధికారులను సంప్రదించడం జరిగిందని, ఇప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ముదిరాజులు మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరు గ్రామ మత్స్య శాఖ అధ్యక్షుడు దొడ్లే మహేష్, ఉపాధ్యక్షులు కయ్య ఆంజనేయులు, ముదిరా సంఘం అధ్యక్షులు ఎలిపోయిన నరసింహులు, సొసైటీ సెక్రటరీ ఎలబోయిన సురేష్, ముదిరా సంఘం సెక్రటరీ గణేష్ మరియు ముదిరాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిజాల్ని నిర్భయంగా బయటకు తీసి అన్యాయాలను ప్రశ్నిస్తూ న్యాయం చేయవలసిందిరా, బాధిత న్యాయం చేయవలసిందిరా, ఆ బాధ్యత మీ అందరిపైన ఉందని గుర్తు చేస్తూ, నేను వెంకటేష్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రధానంగా మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో మా ముదిరాజు సోదరులకు మత్స్య పారిశ్రామిక సొసైటీ అనగా చేపల సొసైటీ చేసుకోవడం జరిగింది కొన్ని నెలల క్రితం. ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి వారికి సంబంధించిన కులవృత్తి ఉంది. ఆ విధంగా మేము కూడా కులవృత్తి చేసుకోవడంతో పాటు సొసైటీ కూడా చేసుకోవడం జరిగింది. ఆ తదనంతరం గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు మిగతా కులాల సోదరులను అందరినీ రెచ్చగొట్టి చెరువులు ముదిరాజ్ కులస్తులకు ఉండొద్దు, గ్రామ పంచాయతీకే ఉండాలన్న దుర్బిద్దుతో అందరినీ రెచ్చగొట్టడం మూలాన అందరూ మాకు వ్యతిరేకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇందు మూలాన ముఖ్యంగా సాంఘికంగా ముదిరాజ్ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం అనాది రకంలో లేము. ప్రస్తుతం ఉన్న కాలంలో ఇంకా ఈ బహిష్కరణలు సమంజసం కాదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మా ముదిరాజ్ కులస్తులు ఇక్కడ ఉన్న మిగతా ఏ కుల వృత్తిలో కూడా జోక్యం చేసుకోలేదు. వాళ్ళ ఆదాయం సంబంధించి మాకు వాటా ఇవ్వమని అడగలేదు. కేవలం మా చెరువులు మేము గౌరవప్రదమైన వృత్తి చేసుకుంటూ గౌరవంగా బతుకుదామనుకుంటే కూడా కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా సాంఘిక బహిష్కరణ వల్ల మేము చాలా రకాలుగా అన్ని కులాల వారి కుల వృత్తులు బంద్ చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో మాకు ఒక దురదృష్టం సంఘటన జరిగినా కూడా వాళ్ళు రాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము మెదక్ జిల్లా మత్స్యశాఖ డిఎఫ్ఓ గారికి, గౌరవ కలెక్టర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి, పోలీస్ శాఖ వారికి కూడా సంప్రదించడం జరిగింది. వారు ఈరోజు ఇరు వర్గాలను చర్చలు పిలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగింది. కానీ అధికారులు కూడా సొసైటీ ఉన్నా కూడా మాకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. పూర్తిగా వన్ సైడ్ మాట్లాడడం జరిగింది. మేము చాలా స్పష్టంగా మా కుల పెద్దలు చాలా స్పష్టంగా చెప్పారు, చట్టంలో ఏముంది, ఇప్పుడు వచ్చిన చట్టం కాదు, 60 సంవత్సరాల క్రితం అంటే మత్స్యశాఖ చట్టం వచ్చింది 1964లో. 60 సంవత్సరాల నుండే సొసైటీలు ఉన్నాయి. సో దాని ప్రకారం జీవోల ప్రకారం మాకు న్యాయం చేయమని మా కుల పెద్దలు సోదరులు మొత్తుకున్నా కూడా అధికారులు మాకు ఈరోజు న్యాయం చేయలేకపోయారు. దీంతో మేము చాలా నిరుత్సాహం చెందడం జరిగింది. కాబట్టి మాకు అండగా ఉండాలని మీడియా మిత్రుల ద్వారా మా బాధ, మేము పడుతున్న అవస్థలు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలియాలని, తద్వారా మాకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేస్తుందన్న ఒక బలమైన ఆత్మవిశ్వాసంతో ఈరోజు మీతో మా బాధ చెప్పుకుంటున్నాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు ఈ విషయాన్ని సాధ్యమైనంత ఎక్కువగా మీడియాలో హైలైట్ చేయండి. మాకు జరుగుతున్న అన్యాయాలు తెలియజేయండి. సొసైటీ ఉన్నా కూడా ఇక్కడ మిగతా వర్గాలు పెడుతున్న బాధలను వివరించండి. ముఖ్యంగా సాంఘిక బహిష్కరణ వల్ల చిన్నపిల్లలతో సహా పాలు అమ్మడం లేదు, మండలి వారు సేవించడం లేదు, సాటల వాళ్ళు బట్టలు పిండడం లేదు, చనిపోయిన వారు రావడం లేదు. సో ఇన్ని రకాలుగా సాంఘిక బహిష్కరణ అనేది చాలా దురదృష్టకరం. మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి మీడియా ద్వారా ఈ విషయాన్ని మీరు అంతటా తీసుకెళ్తే, ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వమైనా స్పందించి మాకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా మిత్రులకు దయచేసి మాకు అండగా నిలబడండి, మాకు జరుగుతున్న అన్యాయాలు బయటకు తీయండి. సో మాకు న్యాయం జరిగేలా చూడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్.